వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందిలో వయసుకు ముందే హెయిర్ అనేది తెల్లబడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ హెయిర్ మనకి తెల్లబడడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు వైటమిన్స్ లోపం వల్ల కావచ్చు, లేదు అంటే కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం వల్ల కావచ్చు, అంతేకాకుండా మనకి ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అయితే ఈ వైట్ హెయిర్ని మనం క్యూర్ చేసుకోవడానికి ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ని ఎలా పాటించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వైట్ హెయిర్ని బ్లాక్గా చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి కోకోనట్ ఆయిల్, బాదాం ఆయిల్, ఆమ్లా ఆయిల్ అంటే ఉసిరికాయది ఆయిల్. ఫస్ట్ మనం బౌల్లో ఆమ్లా ఆయిల్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం 2 to 3 teaspoons మెజర్మెంట్లో బాదాం ఆయిల్ని కూడా మిక్స్ చేసుకోవాలి. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ టైం వరకు స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఆయిల్ మీరు అన్ని ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకొని ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఈ ఆయిల్లో మనం ఆమ్లాని యాడ్ చేసాం కాబట్టి, అంటే ఆమ్లా ఆయిల్ని యాడ్ చేసాం కాబట్టి మీ వైట్ హెయిర్ని క్యూర్ చేసి మీ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి ఆమ్లా ఆయిల్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఉసిరికాయలో మనకి మీ హెయిర్ని బ్లాక్గా చేసే ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మీ రూట్స్ అంటే హెయిర్ రూట్స్ నుంచి కూడా టిప్స్ వరకు కూడా మీ హెయిర్ని చాలా వైట్ హెయిర్ని అంతటిని క్యూర్ చేసి అది బ్లాక్గా మార్చడానికి హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్గా ఈ ఆయిల్ని మీరు మసాజ్ చేస్తే మాత్రం అది మీకు తర్వాత కూడా ఇన్ ఫ్యూచర్ కూడా, అంటే వయసుకు ముందే వచ్చే తెల్ల జుట్టును కూడా క్యూర్ చేయడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఏజ్ వచ్చినాక మనకి దానివల్ల ఏజ్ ప్రాసెస్ వల్ల మనకి హెయిర్ అనేది వైట్ అవ్వడం జరిగితే మాత్రం ఆ ప్రాసెస్లో ఇది యూజ్ అవ్వకపోవచ్చు. మీకు ఒకవేళ వయసుకు ముందే కనుక వైట్ హెయిర్ వచ్చినట్లయితే ఆ ప్రాసెస్ని, అంటే ఆ హెయిర్ని మీకు రిపేర్ చేసి మీకు బ్లాక్గా పెరగడానికి ఈ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ ఆయిల్లో మనం ఆమ్లాని యూజ్ చేసాం కదా, సో ఈ ఆమ్లా ఆయిల్ కూడా మీకు మీ నెక్స్ట్ గ్రోత్ ఏదైతే హెయిర్ గ్రోత్ ఉందో అది కూడా మీకు బ్లాక్గా గ్రో అవ్వడానికి, బ్లాక్గా పెరగడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం బాదాం ఆయిల్ని యాడ్ చేసాం కాబట్టి బాదాం ఆయిల్లో మనకి ఎక్కువ క్వాంటిటీలో విటమిన్ ఈ అనేది ఉంటుంది. సో అది మీ హెయిర్ రూట్స్ని రాలకుండా కాపాడుతుంది, మీకు హెయిర్ బ్రేకేజెస్ని కాపాడుతుంది, మీ హెయిర్ని స్మూత్గా ఇంకా సిల్కీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మీ హెయిర్ మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేసి మీ హెయిర్ని బాగా నరిష్డ్గా, మాయిశ్చర్గా ఇంకా కండిషనర్గా ఉంచడానికి ఈ బాదాం ఆయిల్ అనేది మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇందులో మనం కోకోనట్ ఆయిల్ని కూడా మిక్స్ చేసాం కాబట్టి కోకోనట్ ఆయిల్ కూడా మీకు మీ హెయిర్ని బాగా కండిషనర్ చేసి మీకు కొత్త హెయిర్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మీ స్కాల్ప్ని క్లీన్గా, డాండ్రఫ్ ఫ్రీగా ఉంచుతుంది, మీ హెయిర్ ప్రొడక్షన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది, హెయిర్ బ్రేకేజెస్ని కూడా కాపాడుతుంది, మీకు న్యూ హెయిర్ గ్రోత్కి కూడా ఇది బాగా ప్రమోట్ చేస్తుంది. సో ఇలా ఈ 3 ఆయిల్స్ని మీరు మిక్స్ చేసుకొని ఇలా ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా మీరు ఎప్పుడైతే ఆయిలింగ్ చేసుకోవాలనుకుంటున్నారో అలా మీరు ఈ ఆయిల్ని మీరు మిక్స్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని మీ ఆయిలింగ్ చేసుకునే టైంలో మీరు స్కాల్ప్కి అప్లై చేసుకొని మీ హెయిర్ రూట్స్కి ఇంకా లెంత్కి మొత్తం కూడా ఈ ఆయిల్ని బాగా అప్లై చేసుకొని ఒక 5 to 6 minutes పాటు బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ ఆయిల్ కూడా మీకు డీప్గా రూట్స్లోకి వెళ్ళడానికి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. సో అలా మీకు రూట్స్లో కూడా బాగా మసాజ్ చేయడం వల్ల ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ మీకు స్కాల్ప్లో బాగా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు మీకు మీ హెయిర్ గ్రోత్ అనేది హెల్తీగా ఉంటుంది. సో ఎక్కువగా మనకి హెయిర్ వైట్నింగ్ అనేది ఎందుకు జరుగుతుందంటే ఏదైనా వైటమిన్స్ లోపం వల్ల, ఒకవేళ చిన్నప్పటి నుంచి అయినా కూడా మీకు వైట్ హెయిర్ వచ్చినట్లయితే ఫస్ట్ రీజన్ వచ్చేసి మీకు ఏదైనా వైటమిన్ లోపం ఉన్నట్లయితే వైట్ హెయిర్ అనేది మీకు వయసుకు ముందే రావడం జరుగుతుంది. లేదంటే ఏదైనా మెడికేషన్స్ యూజ్ చేసినా, లేదంటే ఏదైనా డిసీజెస్తో సఫర్ అవుతున్నా, లేదంటే మీరు ఒకవేళ ఏదైనా మెడికేషన్స్ మీద ఉన్నా, లేదంటే ఏదైనా డిసీజెస్తో సఫర్ అవుతున్నా కూడా మీకు వైట్ హెయిర్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మీకు ఒకవేళ మీ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్లయితే సో అది కూడా మీకు వైట్ హెయిర్ రావడానికి రీజన్ అవుతుంది. అంతేకాకుండా మీరు ఎప్పుడైతే మీ హెయిర్ పైన హార్మ్ఫుల్ కెమికల్స్ని యూజ్ చేస్తారో, అంటే సెరమ్స్ కానీ లేదంటే షాంపూ కానీ ఏదైనా హెయిర్ ప్రోడక్ట్స్ మీరు
హార్మ్ఫుల్గా ఉన్న కెమికల్స్ని మీరు యూజ్ చేసినట్లయితే మీ హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది, డల్గా అవుతుంది అండ్ మీ హెయిర్ అనేది ప్రీమెచ్యూర్ గ్రే అంటే వయసుకు ముందే తెల్లబడడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల కూడా మీ హెయిర్ అనేది తెల్లగా అవడం జరుగుతుంది. కాబట్టి సో ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని మీరు ఫాలో అవుతే మాత్రం అలాంటి రీజన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే వయసుకు ముందే తెల్లపడడానికి మీకు అది క్యూర్ అవ్వడానికి, మీ హెయిర్ని మళ్ళీ బ్లాక్గా పెరగడానికి అండ్ మీ హెయిర్ని మళ్ళీ వైట్ హెయిర్ని కూడా మీకు క్యూర్ చేసి బ్లాక్ హెయిర్ నింపడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. కాకపోతే మీరు రెగ్యులర్గా ఈ రెమెడీని ఫాలో అవ్వాలి. కాన్స్టెంట్గా మీరు రెగ్యులర్గా ఈ ప్రొసీజర్ అంటే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆయిల్ని మీరు రెగ్యులర్గా కనుక అప్లై చేస్తే మీకు కంపల్సరీగా బెస్ట్ రిజల్ట్స్ అనేవి దొరుకుతాయి. సెకండ్ రెమెడీ, సో దీనికోసం మనకు కావాలి ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా ఆలివ్ ఆయిల్. ఫస్ట్ మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ని బాగా మిక్సీలో వేసుకుని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఆలివ్ ఆయిల్ని ఆ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్లో మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని ఆయిల్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. లేదంటే మీరు రాగా ఉన్న ఫ్లాక్స్ సీడ్స్లో కూడా ఆలివ్ ఆయిల్ని మిక్స్ చేసుకొని మీరు ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఫ్లాక్స్ సీడ్స్ని కొంచెం రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని అందులో మీరు ఆయిల్ని మిక్స్ చేసుకోవచ్చు. సో అలా ప్రిపేర్ చేసిన వల్ల మనకి ఏంటంటే ఆ పౌడర్ అనేది మనకి ఎక్కువగా హెయిర్లో స్టక్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఆలివ్ ఆయిల్ని డైరెక్ట్గా ఇలా ఫ్లాక్స్ సీడ్స్లో మిక్స్ చేసుకొని ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకుని అందులో ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం హీట్లో కానీ అంటే ఎండలో ఒక 1 hour పాటు ఉంచుకోవాలి. లేదంటే ఒక నార్మల్గా మనం రూమ్ టెంపరేచర్లో దీన్ని ఒక 3 to 4 hours వరకు ఉంచినట్లయితే ఇందులో మనకి ఆయిల్లో మనకి ఫ్లాక్స్ సీడ్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇన్ఫ్యూజ్ అవుతాయి. సో ఇలా మీరు బెస్ట్ ప్రొసీజర్ ఏంటంటే మీరు ఎండలో పెట్టుకున్నట్లయితే మీకు ఎండలో ఒక 30 minutes కానీ 15 minutes కానీ మీరు పెట్టినట్లయితే మీకు ఆయిల్ అనేది కొంచెం వార్మ్ అవుతుంది. సో ఆ ప్రొసీజర్ చేసిన తర్వాత మీరు దీన్ని రెగ్యులర్గా మీరు హెయిర్కి ఎప్పుడైతే ఆయిలింగ్ చేసుకోవాలనుకుంటున్నారో అలా మీరు ఈ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. ఇది మీరు ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ప్రిపేర్ చేసి పెట్టుకొని మీరు అంటే ఎక్కువ క్వాంటిటీలో మీరు ఆయిల్ని తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకొని ఎండలో పెట్టుకొని దాన్ని ఒక 15 to 20 minutes కానీ 30 minutes వరకు కానీ ఎండలో పెట్టిన తర్వాత దాన్ని మీరు నార్మల్గా మీరు ఆయిలింగ్ చేసుకునేటప్పుడు ఆ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా ఈ ఆయిల్ని యూస్ చేసినట్లయితే ఇది మీకు వైట్ హెయిర్ని పోగొట్టి మీ హెయిర్ అనేది బ్లాక్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంటే రూట్స్ నుంచి కూడా మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ న్యూ హెయిర్ ఏదైతే గ్రో అవుతుందో పెరుగుతుందో దాన్ని కూడా మీకు బ్లాక్గా పెరగడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్లో మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అది మీకు మీ హెయిర్ అనేది బ్లాక్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. మీ స్కాల్ప్ని హెల్తీగా ఉంచుతుంది. మీ రూట్స్ అంటే హెయిర్ రూట్స్ని కూడా హెల్తీగా ఉంచుతుంది. మీ హెయిర్ని హెల్తీగా ఉంచుతుంది. దానివల్ల మీ హెయిర్ బ్రేకేజెస్ తగ్గుతాయి అండ్ మీ హెయిర్ రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది. మీ హెయిర్ అనేది బాగా కండిషనర్ అవుతుంది. ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా లభిస్తాయి. ఫైబర్స్ అనేది ఎక్కువగా లభిస్తాయి. సో అందువల్ల మీ హెయిర్ అనేది బాగా మాయిశ్చర్గా హైడ్రేటెడ్గా ఇంకా బాగా క్లెన్స్ అవుతుంది అండ్ మాయిశ్చర్గా ఉంటుంది, కండిషన్ కూడా అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ కూడా మనకి ఎంతో బాగా మీ హెయిర్ని కండిషనర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా మీ హెయిర్ని బ్లాక్గా గ్రో చేయడానికి అంటే అవసరమైన విటమిన్ ఈ అనేది మనకి ఎక్కువగా అవసరం కాబట్టి సో ఆ విటమిన్ ఈ అనేది మనకి ఆలివ్ ఆయిల్లో ఎక్కువగా ఉంటుంది. సో అలా మీరు అవసరమైన విటమిన్స్ అనేవి మీకు స్కాల్ప్కి ప్రొడ్యూస్ చేయడం వల్ల అంటే ఇవ్వడం వల్ల అది మీకు మీ స్కాల్ప్ని వీక్గా చేయకుండా మీ హెయిర్ అంటే ఏదైతే కొత్తగా హెయిర్ ఏదైతే పెరుగుతుందో దాన్ని కూడా మీకు స్ట్రాంగ్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది అండ్ వైట్గా పెరగకుండా అది బ్లాక్గా పెరిగేటట్టు దీని ఆలివ్ ఆయిల్ అనే మనకి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని మీరు రెగ్యులర్గా కనుక యూస్ చేసినట్లయితే ఇది మీ వైట్ హెయిర్ని పోగొట్టి మీకు మంచిగా లాంగ్గా థిక్గా ఇంకా బ్లాక్ హెయిర్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్